ఎటోపిక్ డర్మటైటిస్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎగ్జిమా. ఇది చాలా కాలం వరకు ఉండే ఒక స్కిన్ కండిషన్. సో ఎటోపిక్ డర్మటైటిస్లో పిల్లల చర్మం అనేది పొడి బారినట్టు అంటే డ్రైగా అయిపోతుంటుంది, ఎర్రగా మారుతుంది అండ్ చాలా దురదకు కూడా కారణమవుతుంది. సో ఎటోపిక్ డర్మటైటిస్ అనేది ఒక జెనెటికలీ ప్రిడిస్పోజ్డ్ కండిషన్, అంటే మనకి వంశపార్యపర్యంగా వచ్చే కొన్ని డిసీజెస్లో ఇది ఒకటి. సో ఇట్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ అన్నమాట. ఇందులో ఒక జెనెటిక్ మ్యూటేషన్ అవ్వడం వల్ల స్కిన్ బ్యారియర్ అనేది చాలా కాంప్రమైజ్ అవుతుంది. సో స్కిన్ బ్యారియర్ అనేది మనకి ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంటల్ ట్రిగర్స్ నుంచి మన బాడీని కాపాడే ఒక ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం. ఇదే వీక్ అయిపోయినప్పుడు బయట నుంచి చాలా హానికరమైన పదార్థాలు బాడీలో ఈజీగా పెనరేట్ అవ్వగలుగుతాయి. అండ్ ఈ టైంలో ఇమ్యూన్ రెస్పాన్స్ ఆర్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ కూడా లేకపోవడం వల్ల ఒక ఓవర్ యాక్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది జరుగుతుంది. వీటన్నిటి కారణాల చేత ఎటోపిక్ డర్మటైటిస్ అనే స్కిన్ ర్యాషెస్ జరుగుతాయి. సో ఎటోపిక్ డర్మటైటిస్ ఉండే పిల్లలు ఈ లీజన్స్ అనేది చాలా ఇచ్చిగా ఉంటాయి కాబట్టి అండ్ చర్మం కూడా స్ట్రెచ్ అయినట్టు ఉంటుంది కాబట్టి పిల్లలు కొంచెం డిస్కంఫర్ట్కి గురవుతూ ఉంటారు.